అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ముందుగా ఈ ప్రాంత వాసులకు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భరతమాత ముద్దు బిడ్డలకు, మా ఆత్మీయమైనటువంటి హిందూ బంధువులకందరికీ మనస్ఫూర్తిగా ఆశీస్సులను అభినందనలను తెలియజేస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు ప్రసాదిస్తూ ఈనాటి శ్రీరామనవమిని ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి పెద్దలకు అలాగే ఈ ఉత్సవ కమిటీ కార్యకర్తలకందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి అభినందనలు తెలియజేస్తూ, షాద్ నగర్ ప్రాంతానికి ఇది మొదటిసారి మేము రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి సంతోషం, ఇంతమందిని ఈ శోభయాత్రలో చూస్తూ ఉంటే మాటలు రావట్లేదు. ప్రతిరోజు, అనుక్షణం, ప్రతిదినం, ప్రతి గడియ మేము కోరుకునేది ఇదే, సంఘటితం, ఐక్యమత్యం. మేము కోరుకునేది ఇదే, అనునిత్యం మా తపస్సు అంతా ఇదే. మేము అమ్మవారిని ఒకటి అడుగుతాం, అమ్మా నా జాతినంతా ఒక తాటి మీదకి తీసుకురా. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మవారు మా మొరను ఆలకించింది, మా తపస్సు ఫలించింది అని చెప్పి ఈరోజు నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా బిడ్డల గురించి, నా వీరుల గురించి, నా హిందూ బంధువుల గురించి ఇంకా తపస్సు చేయాలనే ఒక సంకల్పం ఇంకా పెరుగుతూ ఉంది నా మనసులో ఈరోజు. అలాగే ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనకందరికీ ప్రస్తుత వర్తమానంలో అందరికీ అవగతమే. మాలాంటి పెద్దలు ఏదన్నా చెప్తే వేరే వాళ్ళు అంటారో లేదో తెలియదు, కానీ మన వాళ్ళే, మన ధర్మంలో ఉన్న వాళ్ళే కొన్ని విషయాలు అన్నారు గతంలో. ఒక 2 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల కింద, ఎందుకు లేదు స్వామి మనకు అనవసరం, మీ వల్ల మనం మాట్లాడకూడదు అన్నారు కొంతమంది పెద్దలు. ప్రకృతి విన్నది ప్రకృతికి ఇప్పుడు యాసరకు వచ్చిపోయి అసలైన సత్యం ఏమిటి ఇప్పుడు చూడండిరా అని చెప్పి కళ్ళ కత్తినట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఎవరు మీద దాడి చేస్తున్నారు, ఎవరి మీద బాంబులు వేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? చూస్తున్నారా లేదా? వాళ్ళకు వాళ్ళే అన్న కాదు, తమ్ముడు కాదు, వాళ్ళు మనకెట్లా భాయి. వాళ్ళకు వాళ్ళే దేనికి సంబంధం లేని స్థితిలో వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచం అంతా అలాగే ఉన్నది. మనకు ఎలా భాయి అన్న ఒక అబద్ధపు అసత్యపూరితమైనటువంటి విషమును మనం మెదడుకి ఎక్కించాలి. ఎందుకు? ఇదొక కుట్ర. పట్టపగలే మనలకు చుక్కలు చూపించేటటువంటి కుట్ర. చూడండి, ఈనాటి ఈ శోభయాత్ర వేదిక మూలకంగా మీరు సామాన్యమైనటువంటి మానవ స్థితి ధర్మంలో మీరున్నారు. మేము సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన ధర్మంలో ఉన్నాం. ఒకటే మాట, హిందూ అనేవాడు ఏ మతానికి వ్యతిరేకి కాడు. హిందూ అనేవాడు ఏ మతానికి వ్యతిరేకి కాదు. అంటే మన వేదంలోనే ఉన్నది, జీవో జీవస్య జీవనం సర్వే జనః సుఖినో భవంతు అని మన ఋషులు లక్షల సంవత్సరాల నుంచి మన డిఎన్ఏలో మనల్ని ఎక్కించారు. మనం ఎవరికి శత్రువులం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ముస్లింస్కి వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. ఈ జాతిలో పుట్టి, ఈ ధర్మంలో పుట్టి
మానవుని యొక్క సమసమానమైనటువంటి సమరసత భావం ఎరగకపోతే మా కాషాయ వర్ణమునకు మా నుదుటి మీద ఉన్న తిలకానికి విలువ ఉండదు. మేము ఎవరికి వ్యతిరేకమంటే దేశద్రోహులకు, భరతమాతకే కన్నం పెట్టాలని చూసే వాళ్ళకు మేము వ్యతిరేకులం. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని మేము ప్రేమిస్తాం, ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళని మేము గౌరవిస్తాం, అమ్మని గౌరవించే వాళ్ళని మేము గౌరవిస్తాం తప్ప ఈ దేశానికి ఎవరైతే వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో, ఈ దేశపు రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవించారో వాళ్లకు మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళని మేము ఎప్పుడైనా ఖండిస్తాం. ఇది మా యొక్క నినాదం. ఇంకొక ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఏమిటంటే భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది. ఏమిటి? అందరినీ గౌరవించమని చెప్పింది, అందరినీ ప్రేమించమని చెప్పింది. దాంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పింది, ఎవరైతే నీకు వ్యతిరేకంగా నడుచుకుంటారో అదే పద్ధతిలో నువ్వే నడుచుకోని చెప్పి కూడా మనకు హక్కు కల్పించింది. ఇదెవరు మనకు చెప్పరు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సత్యం ఏమిటంటే నీతో ఎవరు ఎలా మెలుగుతారో నువ్వు కూడా అలాగే మెలుగు. ఇది మనమందరం పాటించాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నారు. ఎందుకు చూపెట్టాలి? దేనికి చూపెట్టాలి? చూపెట్టడానికి ఏం అవసరం ఉంది? మనకేమైనా చేత కాదా? మనకేమైనా బలం లేదా? మనకేమైనా పౌరుషం లేదా? హిందూ అనేవాని లోపల పౌరుషం చూడాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర శివాజీ మహారాజు చరిత్ర ఈ వర్తమానంలో నడిచింది, ఈ మధ్య కాలంలో నడిచింది అనుకుంటే ఇంకాస్త ముందుకు వెళ్ళి పరశురాముడి యొక్క చరిత్ర చదవమని చెప్పారు. ఒకవేళ పరశురాముడు కూడా ఒక యుగానికి పరిమితమైన వాడు, సత్యయుగానికి అనుకుంటే ప్రళయకాల రుద్రుడి గురించి చదవమని చెప్పు. అటువంటి జాతి, అటువంటి ధర్మం, అటువంటి రక్తం అనేది మనం ఎందుకు ఇంకొక చేప చూపెట్టాలి? వాడు కొడితే ఎందుకు కొడిపించుకోవాలి మనం? కానీ నేను ఒక సూక్తి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వాడు మట్టితో కొడితే మనం కాలిన ఇటుకతో కొట్టాలి, వాడు కాలిన ఇటుకతో కొడితే మనం రాయితో కొట్టాలి, వాడు రాయితో కొడితే మన ఇటుక భూమితో కొట్టాలి. ఇది మన ధర్మం. ఏంటో తెలుసా? రాజనీతిలో ఒక మాట చెప్పారు, రాజధర్మంలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే శాస్త్ర ధర్మానికి మొదటి అలంకారం ఏంటంటే సహనం, ఓర్పు, సమానత్వం. ఈ హద్దులు దాటిన వాణిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు. ఈ హద్దులు దాటిన వాణి కనుక మనం క్షమిస్తే, ఈ హద్దులు చెరిపిన వాణి కనుక మనం క్షమిస్తే మనకన్నా మూర్ఖుడు, మనకన్నా అజ్ఞాని ప్రపంచంలో వేరొకడు ఉండడు. ఎందుకోసం అంటే హిందూ అనేవాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి అన్యాయం చేసిన చరిత్ర లేదు. పంచభూతాల సాక్షిగా లేదు. మనకు 10 మందికి అన్నం పెట్టడం తెలుసు, 10 మందిని బ్రతికించడం మనకు తెలుసు. ఎందుకంటే మన ఋషులు మనకు అది నేర్పారు, మన శాస్త్రాలు మనకు అది నేర్పింది, మన ధర్మం మనకు అది నేర్పింది. ఇంతటి సమరసత, సమానత్వం కలిగినటువంటి మన జాతి మీద, మన ధర్మం మీద కన్నేయడానికి వాడు నిన్న ఒకడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? మా దినం ఒకటి వస్తుంది, మా దినం వచ్చినప్పుడు మీరు తాక్కోవడానికి సందులు గొంతులు సరిపోవని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమవసరం? ఇప్పుడు వేరే దేశాలు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. మిగిలిందేంటి? కన్నీటి శోభ, తినడానికి తిండి లేదు, ఆర్థిక నష్టం, జన నష్టం, ప్రాంత నష్టం. ఏమొస్తుంది? చంపుకుంటే ఏమొస్తుంది? బాంబులు వేసుకుంటే ఏమొస్తుంది? ఇంకొక సత్యం బాగా గుర్తు పెట్టుకోండి. ఈ బాజారు వేదికగా చెప్తున్నాను, కయ్యానికి కాలు దూవినవాడు ఎవడు కూడా గెలవలేని చరిత్రలో. నా రాముడు సీతను అపహరించిన తర్వాత కూడా రావణాసురుడికి అవకాశం ఇచ్చాడు. యుద్ధం వద్దు, నా సీతను నాకు అప్పగించి చల్లగా జీవించమని చెప్పాడు. కానీ రావణుడు ఒప్పుకోలేదు, యుద్ధమే చేస్తానన్నాడు. ఎవరు ఓడిపోయారు? ఎవరు మొదలయ్యారు? ఇదే ధర్మం ద్వాపర యుగంలో కూడా జరిగింది. సంధి కోసం ధర్మరాజు పంపించాడు కృష్ణ పరమాత్మని. కృష్ణ పరమాత్మ ఒకటే మాట చెప్పాడు, యుద్ధం వద్దు, సంధి కుదుర్చుకుందాం, యుద్ధం వద్దు అని చెప్పాడు. కానీ మూర్ఖులు వినరు కదా. వినాశకాలే విపరీత బుద్ధి. దుర్యోధనుడు వినలేదు, యుద్ధమే చేస్తానన్నాడు. ఎవరు నాశనం అయిపోయారు?